साई राम ओंकार साई राम ओंकार साई राम शिरडी 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 साई राम सद्गुरु साई राम ओम साई राम ओंकार साई राम ओंकार साई राम साई राम मेघ श्यामा साई राम साई राम मेघ श्यामा साई राम द्वारकमाई निलय भक्त रक्षक साई राम ओम साई राम ओंकार साई राम ओम साई राम ओंकार साई राम భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. సాయి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు సాయిబాబా సత్సంగాల మహత్యాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇవాళ మరి ఒక సత్సంగములో గత సత్సంగములో పూలమ్మ అంటే సాయిని విశేషంగా సేవించి మరి ఎన్నో అద్భుత లీలలు చూపెట్టినటువంటి పూలమ్మ గుంటూరు సంబంధించినటువంటి భక్తురాలు ఆమె తర్వాత ఒక యోగినిగా మారింది. ఆమె గురించి తెలుసుకున్నాం. ఇవాళ రామచంద్రాపురం చెందినటువంటి మాతా కృష్ణప్రియకు మరి బాబా ఎలాంటి మరి అనుగ్రహాన్ని ప్రసాదించారు, ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చాడు, ఆమె ఒక మహాయోగినిగా మార్చి మరి ప్రపంచవ్యాప్తంగా సాయితత్వాన్ని ప్రచారం చేయడానికి కావలసినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఆమెకు ఎలా ప్రసాదించాలన్నటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. తెలుసుకొని పోయే ముందు నేను బాబా అనుగ్రహంతో బాబా ఆశీస్సులతో బాబా పట్ల నేను సత్సంగాలు చేస్తున్నప్పుడు నాలో కలిగినటువంటి తీవ్రానుభూతులను పాటలుగా రాయడం జరిగింది. దానిని గీతాంజలి పేరుతో మరి ఆవిష్కరించడం జరిగిందన్నమాట. ఈ గీతాంజలి పాటలు చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ రావడం జరిగింది. అనేక మంది సత్సంగాలలో పాడుకుంటూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు మరి మాతా కృష్ణప్రియ ఆమె భక్తిని గురించి మనము ఇవాళ తెలుసుకునే ముందు బాబా ఆమెకు కనిపించాడనమాట, ప్రత్యక్షంగా కనిపించాడు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బాబా సమాధి 1918లో సమాధి చెందారు. సమాధి అనంతరము 1950 ప్రాంతంలో కూడా అనేక మంది సద్గురువులకు బాబా ప్రత్యక్షంగా కనిపించి అంతకు ముందు అంటే బాబా షిరిడీలో ఉన్నప్పటికన్నా ఎక్కువ లీలలు చూపించినటువంటి విషయాలు చాలామందికి తెలియదు అన్నమాట. అదే ఇక్కడ అందుకే కనిపించే దైవమే సాయినాథుడుండగా, కనిపించే దైవమే సాయినాథుడుండగా, వేరే దేవతలెందుకు వేయి పూజలెందుకు వేయి పూజలెందుకు. అంటే కనిపించే దైవం అన్నాడు అంటే సకల దేవతా స్వరూపుడిగా బాబా ఉన్నారని అందరికీ తెలుసు. అటువంటప్పుడు మరి బాబా కృష్ణునిగా రామునిగా అదేవిధంగా నృసింహునిగా ఇంకా మారుతిగా ఎంతోమందికి ఇలా అనేక రూపాలు కనిపించాడు. కాబట్టి కనిపించే దైవమే సాయినాథుడుండగా, వేరే దేవతలెందుకు వేయి పూజలెందుకు వేయి పూజలెందుకు. ఏ యాత్రకు వెళ్ళినా
ఏ దేవుని కొలిచినా ఏ గంగలో మునిగినా నోములెన్ని నోచినా గురువును సేవించనిదే ముక్తి నీకు లేదమ్మా. సంసారపు కోవెలలో సాయే నీ దైవమమ్మా. కనిపించే దైవమే సాయినాథుడుండగా వేరే దేవతలెందుకు, వేయి పూజలెందుకు, వేయి పూజలెందుకు. పనులలో నదాసిగా రాధాకృష్ణాయిగా తినిపించే తల్లిగా షిరిడి భయజబాయిగా గురువును సేవించాలి, ప్రేమతో పూజించాలి. మాతా కృష్ణ ప్రియలాగా సాయి కరుణ పొందాలి, సాయి కరుణ పొందాలి. కనిపించే దైవమే సాయినాథుడుండగా. ఇక్కడ కనిపించే దైవమే సాయినాథుడిగా మాతా కృష్ణ ప్రియులుగా సాయి కరుణ పొందాలని ఈ పాటలో రాయడం జరిగింది. లక్ష్మీబాయి షిండే ఆ రోజు ఎలా పొందిందో, అదే బైజాబాయి ఎలా సాయిని సేవించిందో, రాధాకృష్ణ ఆయి దాసి గంట మొత్తం ఆ మసీదుని ఊడ్చి ఆమె చేసిన సేవ అతి చిన్న వయసులోనే బాబా అనుగ్రహం పాత్రరాలైంది. అట్లాగా బాబా సమాధి అనంతరము కూడా పూలమ్మ కావచ్చు, మాతా కృష్ణప్రియ కావచ్చు, అది అందులో తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళారనమాట. అలా కనిపించే దైవం అని ఇక్కడ ఔచిత్యంగా ఉంటుందని ఈ పాట ఇప్పుడు పాడటం జరిగింది. మాతా కృష్ణప్రియ మీరు శ్రీ సాయి మహిమ అనేటువంటి ఈ పుస్తకములో మాతా కృష్ణప్రియ గురించి అద్భుతంగా మరి ఇందులో ఆలూరు గోపాలరావు గారు ఆ రోజుల్లో సేకరించి రాయడం జరిగిందనమాట. ఇది మాతా కృష్ణప్రియ అనేటువంటి సాయిబాబా దేహానంతరము సాయి అంకిత భక్తులే కాదు, ఆ అంకిత భక్తురాలుగా ఉంటూ తరువాత శక్తిమంతురాలుగా ఎదిగి ఆదిశక్తిలాగా ఎదిగి అద్భుత లీలలు చూపించి ఇటు రామచంద్రాపురంలోనే కాకుండా నాగపూర్లోనూ ప్రపంచవ్యాప్తంగా సాయి తత్వాన్ని విస్తృతంగా పరిచయం చేసి సాయి భక్తుల కోట్లాది మంది సాయి భక్తులకు సాయి తత్వాన్ని మరి ప్రత్యక్షంగా సాయి రూపాన్ని కూడా అసలు కృష్ణ రూపంలో సాయిని అందరికీ చూపించినటువంటి గొప్ప మహామహిమాన్వితమైనటువంటి యోగిని మాతా కృష్ణప్రియ. ఈమె తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆరాధ్యులు హనుమంతరావు శ్రీమతి జోగులాంబ అను దంపతులకు ఈమె జన్మించింది అనమాట. హనుమంతరావు నాగపూర్ రైల్వేలో సబ్ బ్లాక్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 1946లో పదవీ విరమణ చేసి రామచంద్రాపురంలో ఉంటారనమాట. అక్కడ మాతా కృష్ణప్రియ 18/11/1923వ తేదీ రుధిరోద్గారి నామ సంవత్సరమున కార్తీక శుద్ధ దశం ఆదివారం రాత్రి 8:30 ఆమె జన్మించింది. ఇక్కడ ఏమిటంటే ఆమెకు కృష్ణప్రియ అని ఎందుకు పెట్టారంటే వాళ్ళ అమ్మగారు అయినటువంటి జోగులాంబ మహాభారతాన్ని మరి అంతా బాగా చదువుకున్నటువంటి ఆమె. అందువల్లనే 18 పర్యాయాలు ఆమె మహాభారతాన్ని పారాయణం చేసింది కాబట్టి ఆమె కృష్ణునికి కృష్ణ భక్తురాలు కాబట్టి ఈమెకు కృష్ణ అనే పేరు వచ్చే విధంగా కృష్ణప్రియ అని చెప్పేసి ఈమెకు పేరు పెట్టడం జరిగిందనమాట. సరే, ఈమె అతి చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నది, చిత్రలేఖనం నేర్చుకున్నది. మళ్ళీ చక్కగా ఇంటిని అలంకరించి, ఇంటిలో ముఖ్యంగా పూజా మందిరాన్ని అలంకరించి పూజ చేసేటువంటి ఒక చిన్న వయసు నుంచి మహాభక్తురాలు అనమాట ఈమె. సరే, అయితే ఈమెకు 1942లో కొడువుగంటి శేషగిరిరావు అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగితో పెళ్లి చేయడం జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే తర్వాత ఏమైందంటే 1900 కృష్ణప్రియ భర్తకు బాబా చూపిన మొట్టమొదటి లీల అని ఇక్కడ చెప్పారు. ఏంటంటే 1950 సంవత్సరంలో బాబా ఒక మహాత్ముడు అని ఎవరో ఒక మిత్రుడు చెబితే అప్పుడు ఈయన శేషగిరిరావు ఏం చేశారంటే బాబా ఒక ఫోటో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరికే, అంటే అంత భక్తి లేదు ఇతనికి యాక్చువల్ చెప్పాలంటే,
ఏదో ఒక మిత్రుడు చెప్పాడు కాబట్టి అలా పూజ చేయడం అనేటువంటి సిద్ధపురుషుడని పూజ చేయడం ప్రారంభించారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక లీల జరిగింది. ఏమిటంటే ఈయన మామూలుగా వారి ఆఫీసులో ఖజానాకు తాళాలు వేసి ఆ తాళపు చెవిని అక్కడ తన డ్రాయర్ అంటే టేబుల్ డ్రాయర్లో పెట్టి మర్చిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వెతికాడు, ఎక్కడ వెతికినా దొరకలేదు. మరుసటి రోజు అక్కడికి ఆఫీస్కి వెళ్ళి వెతికినా అక్కడ దొరకలేదు. అట్లా చింత చేస్తూ ఆ బాబాని తన మనసులోనే ప్రార్థించడం జరుగుతుంది భయపడిపోయి. అంటే భయం వల్లనే భక్తి పుడుతుంది, ఎవరికైనా తెలుసు. కానీ తర్వాత మరుసటి రోజు వెళ్తే ఆ తాళాలు దొరికాయి. మరి తాళాలు ఆతృతతో చూస్తే బీరువాలు అక్కడ ఉన్నటువంటి ఉండాల్సిన వాటి వస్తువులన్నీ ఉన్నాయి. సో అది మొట్టమొదటి లీల ఆయన. ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి మరి అక్కడ నుంచి వాళ్ళు రామచంద్రపురానికి వెళ్తారు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ కృష్ణబాయికి ఒక వింత ప్రవర్తన ఆమెలో వస్తుందన్నమాట. ఏమిటంటే ఆమెకు ఒక కళ వస్తుంది. కళ అయిన తర్వాత మరుసటి రోజు ఆమె మేడ మీద వరండాలో పడుకున్నప్పుడు ఆమెకు కనిపించిన దృశ్యాలను తన భర్తకు వాళ్ళకి చెప్పే ముందు ఆమె ఏమంటుందంటే, భర్తను చూసి, నాకు మరణం ఆసన్నమైనది, మన పిల్లలను జాగ్రత్తగా చూచుకొనుడు, ఈ విధముగా చెప్పుచున్నాను అనుకునవలదని ఆమె కనుల నీరిడి భర్తతో అనునయముగా చెప్పినది. భర్తకు ఆమె మాటలు ఏమీయో అర్థం కాలేదు. రాత్రి వరకు మంచి ఆరోగ్యంతో ఉండే మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమైన ఆమెలు ఇప్పుడు ఈ పరిస్థితి ఉండుట చూసి నీవు ఎందుకు బాధపడేదావు, ఎంత ధనము ఖర్చు చేసి అయినా నీకు ఆరోగ్యం చేకూర్చదని ఆమెకు భర్త చెప్పాను అంటు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఆమె అంటుంది, ఒక దివ్య మంగళమూర్తి నాకు ప్రత్యక్షముగా దర్శనమిచ్చి నన్ను రమ్మని పిలుచుచున్నాడు. ఈ విషయం గుర్తించాలి భక్తులు. మీరు నా మాటలను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పునేది యథార్థము. ఒక దివ్య మంగళమూర్తి నాకు ప్రత్యక్షమయ్యారు అని చెప్పి. అదేవిధంగా ఎవరు ఆ దివ్య మంగళమూర్తి అంటే బాబా ఆమెకు ప్రత్యక్షమయ్యారు. అదేవిధంగా ఇంకొక రోజు బాబాను రాఘవేంద్ర స్వామి ఇద్దరు కూడా ఆమెకు ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఆమె రాత్రి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ నాన్న చూసి అమ్మా ఎవరితో మాట్లాడుచున్నావు అని తండ్రి అడిగాను. అడిగితే ఆమె ఏమన్నదంటే, నాన్న భయపడవలదు, ఎవ్వరో వృద్ధుడైన యతి మంత్రాలయ రాఘవేంద్రుడనని చెప్పుచు నాకు కుడి ప్రక్కన కూర్చొని భయపడవలదని అనేను. నాకు ఎడమ వైపున ఆజానుబాహుడు కప్నీధారి అయిన శ్రీ సాయి అనే మహాత్ముడట ఆయన ఉన్నారు. నిన్ను మృత్యువేమి చేయజాలదు, భయము చెందవలదు, నిన్ను కాపాడుటకే మేము ఇక్కడకు వచ్చితిమి. ఇప్పటి మా దర్శన ఫలితము ఇక ముందు తెలియగలవని వారిరువురు మాట్లాడుచుండుట మీకు వినబడలేదా అని వాళ్ళ నాన్నని అంటుంది. అని తండ్రి అంతేకాకుండా నీ తలగడ కింద ఏమున్నదియో దానిని తెచ్చి నాకు ఇవ్వవలసినది అని వారు దానిని చెప్పుచున్నారు. దానిని తెచ్చి నాకిమ్మని తండ్రిని అడిగినది అని. అప్పుడు ఆయన వెళ్ళి తలగడ కింద చూస్తే అక్కడ ఉన్నటువంటి తులసి దళాలు విభూతి అవన్నీ తెచ్చి ఆమెకి ఇవ్వడం. ఇలా ఆమెకు ఇలాంటి లీలలు అనేకము చూపడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొక రోజు నా తలగడ కింద ఉన్న ఆనాను తీసుకొనినారు, అక్కడ ఏది ఉంచినామని నాకు చెప్పినారు, మీరు అచ్చట చూడండి అని చెప్పేసి భర్త కూడా చెప్తుంది. మరుసటి రోజు చెప్తే అతను వెళితే అక్కడ మరి అవి ఉండటము చూసి ఆయన ఆశ్చర్యపోవటము. తర్వాత కృష్ణాబాయికి గీతను బోధించడము. వీళ్ళిద్దరూ రాఘవేంద్ర స్వామి అదేవిధంగా షిరిడి సాయిబాబా వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నారు ఆమెకు. భర్తకు శేషగిరిరావుకు మాత్రం కనిపించడం లేదు. ఆమెతో అంటారు, బాబా నాకు భాషా జ్ఞానము లేదు కదా, నేను సంస్కృతం ఎట్లు చదవగలను, అదెట్లు అర్థము కాగలదు, మీరు భగవద్గీత శ్లోకములు చెప్పిన నేనెట్లు వల్లించగలనని కృష్ణాబాయి అనుచుండెను. ఇంతలో రాఘవేంద్ర స్వామి, బిడ్డ నేను నీ ప్రక్కనే ఉన్నాను, మరి నీకెందుకు ఆలోచన, నన్ను స్మరించుచు నీవు దానిని చదువుము, అప్పుడు అంతయు నీకు అర్థమగును. నేను ఇక్కడ ఉన్నది గీతా సారమునంతే నీకు తెలుపుటకని చెప్పిరి. సుఖముగా సంసారము చేసుకొనుడు నాకు గీతను పారాయణ చేయమని నన్ను ఎందుకు నిర్బంధించేద్దరు అని
కృష్ణాబాయి స్వామిని అడిగినది. మరలా రాఘవేంద్ర స్వామి ఆమెతో, కారణములు అడుగక మేము చెప్పినట్లు చేయము, అది ముందు ముందు నీకు తెలియగలదు. నీ వలన భగవంతుని లీలలు సందేశంలో లోకమునకు అందజేయవలసి ఉన్నది. భక్తులెందరో నీ ద్వారా గురుకృప తెలుసుకొనవలసి ఉన్నది అనిరి. ఇట్లా సాక్షాత్తుగా రాఘవేంద్ర స్వామి షిరిడి సాయిబాబా ఈమెకు జ్ఞానాన్ని ప్రసాదించడము, తర్వాత ఆ కాలంలో ఆమె గొప్ప గురువుగా అంటే గొప్ప గురువుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందడం జరుగుతుంది. అయితే 8 నెలల కాలం ఆమె చాలా బాధపడుతుంది. అంటే 8 నెలలు ఆమె కర్మలన్నీ నేను తీసేశానని చెప్పేసి బాబా ఆమెకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా అయిన తర్వాత ఇక్కడ ఏమిటంటే ఆమె సత్సంగాలు చేస్తూ ఉంటే ఏమన్నా అరటిపళ్ళు కానీ ఏదన్నా పూల రేకులపైన అన్నిటిపైన కూడా ఓం సాయిరామ్ అని చెప్పేసి వచ్చేదన్నమాట. అలా వచ్చేదే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆమె పాదాల నుంచి నీళ్లు కూడా వచ్చాయి. గంగా యమునలు ప్రవహింపజేసింది ఈమె. అక్కడ పటం, అక్కడ పూలమ్మ పూజిస్తున్నటువంటి పటములో మళ్ళీ బాబా పాదాల నుంచి నీళ్లు వస్తే ఆమె స్నానం చేసింది, ఆమె భర్తతో స్నానం చేసింది. కానీ ఇక్కడ ఈమె పాదాల నుంచే నీళ్ళు వచ్చాయి. మాతా కృష్ణప్రియ నాగపూర్లో వెళ్ళి అక్కడ గొప్ప ఆశ్రమం ఏర్పాటు చేయడము, దేశ విదేశాలు తిరగడము, అనేకమైనటువంటి బాబా తత్వాలను ప్రచారం చేయడము, ఇలా ఆమె చేసింది. ఈమె దగ్గరకు వేమూరి వెంకటేశ్వరరావు, వేమూరి వెంకటేశ్వర్లో ఈమె దగ్గర రావడం, వివి నరసింహస్వామి రావడం, వీళ్ళందరూ వచ్చి ఆమెను పరీక్ష చేయడము, తర్వాత ఆ పరీక్షలన్నింటిలోనూ కూడా అది నిజమని తేలడము. అదేవిధంగా అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కూడా ఒక సొరకాయ తీసుకొస్తే ఆ సొరకాయ మీద కూడా ఓం సాయి రామ్ అని వస్తుంది. అంటే ఈమె అరటి పండ్ల మీద వస్తుంది కదా, అంటే ఆయన క్రిస్టియన్, సొరకాయ మీద కూడా రావడంతో అతను కూడా అంటే అద్భుత లీలలు అనమాట. ఇది సాకార బ్రహ్మ సాక్షాత్కారము నందినచో నిరాకార బ్రహ్మ సాక్షాత్కారము తనంతట లభ్యమగనని ఉపనిషత్ చదివినను అర్థములను నేర్చినను అంత మాత్రం అది జ్ఞానము కాజాలదని, జ్ఞానమునకు భక్తికి జ్ఞానము ఈ రెండింటికి వైరాగ్యం అవసరమని, సద్గురు కృపలేనిదే జ్ఞాన మార్గం అసాధ్యమని రామచంద్రరావు గారు గ్రహించినారు అని ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి ఏదో పెద్ద గురువులైనంత మాత్రాన అవధూతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం అనుకుంటే అది చాలా పొరపాటు అనమాట. అది బాబాని ఈమెను సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఆయన భర్త రామచంద్రరావు రెండో పెళ్ళి, ఈమె చెల్లెల్ని రుక్మిణి అని చెప్పేసి ఆమెను చేసి ఈమె పూర్తిగా ఆధ్యాత్మిక రంగం వైపు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సాయిబాబా కృష్ణపిల్లని బిడ్డ అనే ప్రేమతోన పిలిచేటువంటి వాడు అనమాట. సాక్షాత్కారాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఇక్కడ ఆమె భక్తులు తెచ్చిచ్చు పండ్లు అయినను ఆమె పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ వచ్చిన పండ్లపై ఒక భాష అని కాక ఇంగ్లీషు, తెలుగు, అరవము, హిందీ, సంస్కృతము ఆదిగా గల మన దేశ భాషలే కాక చైనీస్ మొదలగు ఇతర దేశ భాషలలో గుండ్రంగా బాబా ఆదేశములు అక్షర రూపంలో వ్రాయబడి ఉండేవి. అవి ఉపనిషత్తు వాక్యములు కావచ్చు, భక్తితో కూడా నీతి వాక్యములు కావచ్చు, ఆధ్యాత్మిక రహస్యములు కావచ్చు. ఇలా అరటిపండుపై వారు లిఖింపచేయనిది సంపూర్తి కానప్పుడు సగం అని చూపి మిగిలినవి వేరొక పండుపై వ్రాయబడి ఉండును. ఇది ప్రత్యక్షంగా ఆ రోజుల్లో చూశారనమాట అందరూ. అనుగ్రహము ప్రత్యక్షంగా బాబా మరి ఆమెకు ప్రసాదించారు అంటే బాబాను అనేక సార్లు ప్రత్యక్షంగా చూసింది. ఆ కృష్ణ రూపంలోనే బాబాను అందరికీ కూడా పెద్ద సభలో కూడా ఆమె చూపించింది అనమాట. ఇది ఓం సాయి రామ్ అన్నటువంటి మాటలు ప్రతి చోట లిఖింపబడే విధంగా చేసింది. ఇక్కడ బాబా ఈమెకు ఒక మాట చెప్పారు, ఇది బాగా ప్రతి భక్తులు గమనించాలి. బిడ్డ, తమ స్వార్థపరులే అందరూ, నీకెవరూ లేరు, నేనొక్కడనే గలను నీకు. బిడ్డ, ఓ జీవులారా, మీకందరకు ఆధారంపై బిడ్డ గోచరించుచున్నది అని చెప్పేసి బాబా స్వయంగా చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఈ లోకంలో అందరూ కూడా స్వార్థపరులే, ఒక గురువు తప్ప నేను తప్ప అని ఆమెకు చెప్పాడు. ఇప్పుడు అందుకే బాబా సాయి ప్రేమే శాశ్వతమైనది, ఈ లోకపు ప్రేమే, సాయి ప్రేమే మధురము, లోకపు ప్రేమే విదురము, భక్త తెలుసుకో ఈ నిజం అన్నాడు. సాయి ప్రేమే మధురము, లోకపు ప్రేమే విదురము, భక్త తెలుసుకో నిజం. ఇది కాబట్టి మనకు
మాతా కృష్ణప్రియలాగా ఆమె యొక్క జీవితాన్ని మళ్ళీ చదవడమే కాకుండా తెలుసుకోవడం అనేటువంటిది కూడా మనకు అదృష్టంగా భావిస్తూ ఈరోజు మాతా కృష్ణప్రియకు ప్రత్యక్షమయ్యాడు బాబా. ఆమెకు ఎన్నో మహాత్యాలు చూపించాడు. అలాగే మనము ప్రేమతో భక్తితోన బాబాను నమ్ముకొని బాబా సత్సంగాలు వింటూ బాబాను పూజ చేస్తే లోకమంతా స్వార్థమే. ఎవరి మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే ధ్యానము, ఒకటే జ్ఞానము, అదే సాయి బాబా మార్గం అని చెప్పేసి భావించాలని నేను భక్తులను కోరుతూ ఈనాడు సత్సంగాన్ని ముగిస్తున్నాను. ఓం సాయిరామ్.